శశి గారు. సో అఫ్ కోర్స్ డూడ్తో సూపర్ సక్సెస్ని అందుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మన సిద్ధు అభిమానులకి, అందరికీ ఈ పెద్దలకి అందరికీ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమా సార్ సిద్ధు గారు మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ఇట్లాంటి స్టోరీకి మీ యాక్టింగ్ చాలా బాగా హెల్ప్ అయింది. తప్పకుండా డైరెక్టర్ గారు మీరు కూడా ఈ సినిమా హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. సో ఇద్దరు హీరోయిన్స్, కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ, బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారనేది నా ఉద్దేశం అండి. హర్ష గారు సార్, ఈ సినిమాకి ఎక్కడికక్కడ సార్ చెప్పినట్టు బిఎస్ రవి గారు ఫస్ట్ ఆడియన్ మీరే. సో హీరో గారి మీద సెటైర్ వేసిన, ఇంకో ఏ కామెడీ సీన్, ఒక రిలీఫ్ వచ్చినా అది మీ సీనే. తప్పకుండా బాగా పండిందండి. తప్పకుండా ముఖ్యంగా అంటే ఈ దీపావళికి వచ్చిన సినిమాల్లో, అన్ని సినిమాల్లో ఈ సినిమా కూడా జనాల్ని బాగా, అంటే ముఖ్యంగా అర్బన్, అంటే నేను చూసింది అర్బన్ బాగా లైక్ చేశారు ఈ స్టోరీని. సో తప్పకుండా ఈ సినిమా ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఇంకా వచ్చి చూడాలని కోరుకుంటూ, ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. ముఖ్యంగా మా పిఎంఎఫ్ మా విష్ణుప్రసాద్ గారిని చెప్పాలి సార్, ద బడ్జెట్, ద క్వాలిటీ, ద ఫిలిం సో ఎక్స్ట్రాడినరీ సార్. ఎక్కడ కూడా మన పిఎంఎఫ్కి క్వాలిటీ వైజ్గా ఇంకొక మెట్టు ఎక్కిందనే చెప్పాలి. తప్పకుండా వీ వాంట్ మోర్ ఫిలిమ్స్ ఫ్రమ్ యూస్ లైక్ దిస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్, ఇప్పటివరకు సినిమా బాగుంది అని పక్కనే ఉన్న బీవీఎస్ రవి గారితో షేర్ చేసుకుంటూ డిస్కస్ చేస్తున్న ఎస్కేఎన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అఫ్ కోర్స్ ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్, అది నేను ఎన్నో వేదికల మీద చెప్పాను, మీకు కూడా తెలుసు. కానీ ఆయన ఇంత చీకట్లో నల్లద్దాలు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు అనేది మాత్రమే ఇందాక నుంచి నా మనసులో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా లేదా నాకు తెలీదు. ఏంటండి గ్లాసెస్? థ్యాంక్ యూ. క్వశ్చన్ అడిగానండి, క్వశ్చన్ అడిగాను, కాంప్లిమెంట్ చేయలేదు. వచ్చేటప్పుడు మెట్లు ఎన్ని ఉన్నాయో కనిపించలేదు. అంటే ఇది స్పెట్స్ ఏదో స్టైల్ కోసమో, అంటే ఇక్కడ పాపరాజు ఉంటారు కదా, వీడేంటి స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు, నైట్ టైం వీడికి ఫ్యాషన్ సెన్స్ తెలియదు ఏదో అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు మనం ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కొన్ని పక్కన కనిపించవు. సో నేను పర్సనల్గా ఫీల్ అయింది తెలుసు కదా, చూసినప్పుడు చాలామందికి ఈ సినిమా గొప్పతనం కూడా కనిపించలేదేమోనని ఈ స్పెట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి చూస్తే దిస్ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం, అది చెప్పడానికి నేను పెట్టుకొచ్చాను. ఈ ఒక్క కళ్ళద్దాల వెనక ఇంత కథ ఉంది అని తెలిసింది. అది మామూలుగా లేదు అసలు. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. మాది కూడా రాడికల్ లవ్ స్టోరీ సార్, పర్లేదు. అంటే మనం కొంతమంది కొన్ని రకాలుగా చూస్తుంటాం. సిద్ధు గారి సినిమా అన్నప్పుడు ఆయన అమ్మాయిల మీద డైలాగ్ వేస్తాడు, యూత్ పరంగా ఏదో ఒక కసువర్డ్ యూజ్ చేస్తాడు అని చేస్తాడు. కానీ ఎంతోమంది హీరోలు చేయలేని పని ఆయన పీక్లో ఉన్నప్పుడు ఒక మహిళా దర్శకురాలికి డెబ్యూట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్, ఫస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ సిద్ధు గారు. వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాలో ఆర్టికల్ చూస్తున్నప్పుడు సిద్ధు గారు జాక్కి ఎంత వెనక్కి ఇచ్చారు, అది క్యాష్ ట్రాన్స్ఫరా, బ్యాంకా, బ్లాకా, వైటా, ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దీని మీద ఉండే శ్రద్ధ కన్నా కూడా సిద్ధు గారు పీక్లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఒక మహిళల ప్రోగ్రెసివ్ ఫిలిం, అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా, అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా, కంటెంట్ నమ్మి వచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు. సో
ఒక మహిళా దర్శకుడు, ఎందుకంటే మహిళా దర్శకుడు ఎందుకు మనం నొక్కి ఒక్కనేస్తున్నాం అంటే, ఎక్కడ దేవతలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం, మన ఒక గీత చూస్తుంటాం, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం. అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్, మన ఇంట్లో ఉన్న వైఫ్, మన ఇంట్లో ఉన్న అమ్మ, వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అంటే లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారు. సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గడిపోయాం. ఏదన్నా సినిమా వస్తుంది, చూద్దాం వీడేం తీసాడు, అసలు మనం లాస్ట్ టైం అది తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది, అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప. ఫస్ట్ 10 నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి. ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇదవుద్ది. అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్లు సినిమా అనేది సీన్ బై సీన్ కాదు. ఇట్స్ ఒక 70-65 సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం లాంటిదే తప్ప ఈ మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే, ఎందుకంటే నేను ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన LBW సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే ఎందుకంటే నేను కొన్ని